అండి గ్లాస్లోకి అయితే పోసాను. మా భార్య అయితే వచ్చింది. ఆమె తాగైతే టేస్ట్ అయితే చూపిస్తుంది. తీసుకో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సమ్మర్ కదండి, జ్యూస్ తాగుతున్నాను. వాటర్ మిలన్ జ్యూస్. మళ్ళీ దీంట్లో చియా సీడ్స్ ఉన్నాయి. బాగుంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంది. దీంట్లో చియా సీడ్స్, వాటర్ మిలన్ ఉంది. సమ్మర్లో చాలా మంచిది ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని తాగండి. ఎక్కువగా వాటర్ మిలన్ తీసుకోవాలా, హెల్త్కి చాలా మంచిది. డీహైడ్రేషన్ తీసేస్తుంది ఫ్రెండ్స్. మా ఛానల్లో వెళ్ళి చూడండి ఏ విధంగా వాటర్ మిలన్ జ్యూస్ చేసేయండి మా ఆయన. ఫ్రెండ్స్, మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ ఎండాకాలం అయితే ఇంట్లోనే జ్యూస్ చేసుకోండి. ఎంతమంది ఉంటే అంతమంది జ్యూస్ చేసుకొని ఇంట్లోనే తాగొచ్చు. మనం ఇంట్లో కొన్ని ఉంటాయి, కొన్ని లేకుంటాయి కాబట్టి తెచ్చుకొని కూడా చేసుకొని ఇంటి పాలు అందరూ తాగితే బాగుంటుందని మేమైతే ప్రతి వీడియో ఎండాకాలంలో ఇలాంటి జ్యూస్ అయితే చేస్తామండి. మీరు చూసి ఒక లైక్ సబ్స్క్రైబ్ చేస్తారని భావిస్తున్నాను. ఇది తయారు చేసుకునే విధానం అయితే చూపిస్తానండి. నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరో వీడియోతో ఉంటాను. ఇప్పుడైతే మీరు ఏ విధంగా చేస్తానో చూడండి మీరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంది వీడియో వాటర్ మిలన్ కట్ చేసి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఎండాకాలం కదా, బాగా ఎండలు అనేది ఎక్కువైనాయి కదా, అందుకని వాటర్ మిలన్ అయితే ఈ విధంగా ఒక వాటర్ మిలన్ తీసుకొచ్చి ఈ విధంగా కట్ చేసినా కట్ చేసి ఈ విధంగా చిన్నగా కూడా కట్ చేసినాను. చిన్నగా కట్ చేసి ఈ విధంగా విత్తనాలు అయితే తీసేసుకొని దీని అయితే ఈరోజు నేను జ్యూస్ చేయబోతున్నాను. జ్యూస్ ఎటువంటి జ్యూస్ అంటే మీరు కూడా ఊహించలేరు, అలాంటి జ్యూస్ అయితే చేస్తున్నాను. ఆరోగ్యానికి కూడా మంచిది, కడుపులో కొంచెం చల్లదనానికి కూడా బాగుంటుంది అనమాట. నేనైతే ఇప్పుడు అన్నీ జ్యూస్ ఏమేమి చేయాలో ఎలా చేయాలనేది చూపిస్తానండి. చూడండి, ఈ విధంగా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఇట్లా వాటర్ మిలన్ కట్ చేసినట్టయితే వేసుకొని బాగా కొంచెం స్వీట్ ఉండడానికైతే చక్కెర అయితే వేస్తున్నాను. దీన్ని బాగా మెత్తగా అయితే మిక్స్ చేసుకుందామండి, వాటర్ వచ్చే విధంగా. మిక్స్ చేసుకున్న వాటర్ మిలన్ వాటర్ అయితే దీంట్లో పోసుకుంటానండి. చూడండి, నెక్స్ట్ అయితే మనము పాలు అయితే పోసుకున్నామండి. దీంట్లో నేను పాల డైరీలో అయితే తెచ్చానండి. దీన్ని కాచి ఈ విధంగా అయితే పెట్టుకునేటి పాలు అయితే పోసాను. మీరు ప్యాకెట్ పాలు అయితే డైరెక్ట్ పోయొచ్చు. నేనైతే డైరీ ఫామ్లో వేసాను కాబట్టి వేడి చేసి ఈ విధంగా పోసాను అనమాట. ఈ విధంగా పోసినట్టునే కలుపుకుందామండి. నెక్స్ట్ అండి, నేను ఓవర్ నైట్ అయితే ఈ విధంగా చియా సీడ్స్ అయితే ఈ విధంగా నానబెట్టానండి. ఇవి ప్రతి దాంట్లో యూజ్ చేస్తారండి. ఎందుకంటే కడుపులో బాగా చల్లగా ఉండడానికి దీన్ని ఎక్కువ శాతం యూజ్ చేస్తారు. మనము 2-3 గంటలైనా నానబెట్టుకోవచ్చు. నేనైతే ఓవర్ టైం అయితే నానబెట్టాను అనమాట. నానబెట్టి దీంట్లో అయితే వేస్తున్నాను మొత్తం. నెక్స్ట్ అయితే మనం చిన్నగా కట్ చేసుకున్నాం కదండి ఇవి వాటర్ మిలన్. ఎందుకంటే తాగేటప్పుడు కొంచెం పండికి బాగా కలిపితే తినడానికి ఈజీగా ఉంటుందని ఈ విధంగా అయితే కట్ చేసామన్నమాట. చూడండి, వాటర్ మిలన్ జ్యూస్ అయితే రెడీ అయించండి. చాలా కడుపులో చల్లగా ఉంటుంది మంచిగా. పిల్లలకి అయితే చాలా ఈజీ అండి. ఎందుకంటే ఎండాకాలము స్కూల్కి వెళ్ళి ఇంటికి వస్తారు కదా, వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది. పెద్దవాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. మంచిగా ఈ విధంగా చేసుకొని తాగండి. సూపర్ అంటే సూపర్ బాగుంటుంది అనమాట. ఇదే అండి, మా భార్య అయితే దూరం నుంచి వచ్చింది. ఆమెకైతే ఈ వాటర్ మిలన్ అయితే జ్యూస్ పోస్తాను. ఆమె ఏ విధంగా ఉందో చూసి చెప్తుందండి.